ఆర్యవైశ్యులకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నారని అన్నారు. ఇవి సాధించేందుకు ఆర్యవైశ్యులు అంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ 2వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల విజయభేరి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆర్యవైశ్యులకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. విజయభేరి ఐకాన్ 2026 అనే కార్యక్రమాన్ని 2వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ నిర్వహించుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఉన్నటువంటి మెంబర్స్ అందరితో కలిపి ఈ రోజున సుమారుగా ఒక 1200-1300 మందితో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మనం నిర్వహించుకుంటున్నాం. సేవ, నాయకత్వం, స్నేహం, అదేవిధంగా వ్యాపార అభివృద్ధి అనే 4 ఆశయాలతో ఈ యొక్క సంస్థని చక్కగా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కడా కూడా కులాలతో, మతాలతో, ప్రాంతాలతో, వర్గంతో సంబంధం లేకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వాసవి జాగృతి తరపున స్పందించి సేవా కార్యక్రమం నిర్వహించుకుంటూ వెళుతున్నాం. మనీతో కాకుండా మనిషిగా మనసుతో చేసే సేవా కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థగా అతి తక్కువ కాలంలో గుర్తింపు పొంది ఈరోజు 2300 మంది సభ్యులు చాలా చక్కటి నాయకత్వ లక్షణాలతో ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. అనేక రకాలైన సేవా కార్యక్రమాలు, శ్రమదానం, గుప్పుడు బియ్యం, పల్లికి పోదాం, చెలో చెలో, అదేవిధంగా విందు వినోదం, ఇలా అనేక రకాలైన కార్యక్రమాలతో, ఇలా జై జవాన్స్, ఇలా రకరకాల కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్న ఆర్గనైజేషన్ని ఈరోజు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా అనేక రకాలైన కొత్త ప్రాజెక్ట్స్కి రూపకల్పన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు ఆరోగ్యమస్తు అని, వాగ్దేవి అని, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు కొత్తగా ఈరోజు మా ఐసీసీ ఆఫీసర్లు, జిల్లా గవర్నర్లు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఆర్యన్ సమక్షంలో ఈ యొక్క కొత్త పథకాలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. చాలా చిన్న స్థాయిలో ప్రారంభించినటువంటి ఈ యొక్క సంస్థ 2 సంవత్సరాల కాలంలోనే ఇంత చక్కటి అమ్మవారి ఆశీస్సులు, సమాజంలో ఉన్నటువంటి అందరి యొక్క మద్దతుతో చాలా చక్కగా ముందుకెళ్తుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని ప్రపంచానికి చేరవేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు మాత్రం నిజంగా చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇటు సమాజానికి, ఇటు చేస్తున్నటువంటి సేవా సంస్థలకు దూతల్లాగా వ్యవహరిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ 2nd యానివర్సరీ విజయభేరి ఐకాన్ సెలబ్రేషన్స్కి దాదాపుగా 1000 మంది పైన ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. 9 జిల్లాల నుంచి 2500 మంది సభ్యులు ఇలా అన్ని రకాల అన్ని క్లబ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అసలు వైశ్యాస్ అంటేనే సేవభావం. సేవ చేయాలంటే వైశ్యాసే ముందుంటారు. అన్నదానం చేయాలన్నా, వస్త్రదానం చేయాలన్నా, ఏ దానం చేయాలన్నా కూడా ముందుండి ప్రతి సంపాదనలో కూడా ఆర్యవైశ్యులు కొంత సంపాదన తీసి వాళ్ళ ఇన్కంలో నుంచి కంపల్సరీగా సేవ చేస్తారు. మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కూడా మన ఆర్యవైశ్యస్ అంటే సేవలో ముందుంటారు. మరి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఇప్పటికీ స్థాపించి 2 సంవత్సరాలు అయింది. మరి తిరువీధి వేణుగోపాల్ గారు ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని 100 మందితో స్టార్ట్ చేసి ఇప్పుడు 1000 మంది అయ్యారు. ఇంకా స్టూడెంట్స్ ఎవరికైనా కావాలంటే కూడా స్కాలర్షిప్స్ అవి కూడా పేద విద్యార్థులు బాగా చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి 10,000 రూపీస్ వాళ్ళ బిజినెస్కి మనం సపోర్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి ఎవ్రీ మంత్ వాళ్ళ దగ్గర 1000 రూపీస్ తీసుకుంటాము. ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలకి మన వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము వాళ్ళకి మాకు తోచినంత చేయగలిగినంత సహాయం అయితే మేము చేస్తాము. దీనికి సంబంధించి మరి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఫౌండర్ తిరువీధి వేణుగోపాల్ గారు ప్రతి ప్రెసిడెంట్కి కూడా అందరినీ మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ప్రతి సేవా కార్యక్రమాలు పార్టిసిపేట్ అయ్యేలాగా చేస్తున్నారు. విజయభేరి ఐకాన్